వికెట్ డాట్ బాల్ రా, డాట్ బాల్ 6 పడాలి. కొట్టు. దొబ్బింది. ఎస్, డాట్ బాల్. అమ్మో నా డబ్బులు. ఎస్కేప్. ఇదేంటి ఇలా వెళ్ళిపోతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? డబ్బులు రా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బ్రో మనం ఫ్రెండ్స్ కదా బ్రో. అయినా నన్ను కట్టేస్తే డబ్బులు వస్తాయి మీకు, చెప్పండి. రావాలరా, ఫోన్ చేయి. ఎక్కడ నీ ఫోన్? ఎలా బ్రో? అది రాదు బ్రో. అది శవం మీద జల్లిన మరమరాలు తినేసి బతికేద్దాం అనుకునే పీనాసి పిసినారి పిల్ల బ్రో. అది రాలేదనుకో నీ కిడ్నీలు అమ్మేస్తా. అది 1 టైం సెటిల్మెంట్ రా. వీడిని మేల్ ఎస్కాట్ ని చేసి రిచ్ ఆంటీ సర్వీసెస్ లో పడేద్దాం. రోజుకి 25,000, ఇంకో 20 years వాడేయచ్చు. వద్ద ఫన్, ఆంటీలు నలిపేస్తారు. మావా బ్రో, నీకన్నా ఈ బ్రోనే బెటర్ కదా బ్రో. కాల్ చేస్తున్నా, మనీ తీసుకొని రమ్మను. హలో, ఇంకోసారి నువ్వు నాకు ఫోన్ చేస్తే బెట్టింగ్ కేసులో జైల్లో వేపిస్తా. అమ్మ దీనమ్మ, ఇది నాకు దెబ్బేసింది. వీళ్ళు నన్ను చెక్కేస్తారు. నువ్వు ఎవరికి కాల్ చేస్తావో డిసైడ్ చేసుకో. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి వదిలేదే లేదు. ఎవరు లేని అనామకుణ్ణి నాకెవరిస్తారు డబ్బులు? ఎవరినైనా నమ్మండి, కానీ ఆడదాన్ని అస్సలు నమ్మకండి. నమ్మి అస్సలు సాయం చేయకండి. వసే పద్దు, ఎక్కడైనా డబ్బులు. బా, ఇంకా 30 minutes టైం ఉందే. చేతులేమో దురద పుట్టేస్తున్నాయి, పైసలేమో ఇంకా సెట్ కాలేదు. ఎలా అప్పుడు? నువ్వు తొక్కలో జీవితం దూకి చచ్చిపోతే గానీ ప్రశాంతత ఉండదు. నేను చచ్చిపోతా ఈ రోజు. అటు వెళ్తుందేంటి? పిచ్చి. హలో మేడం. ఎవడీడు? ఏంటండి చచ్చిపోతున్నారా? లేదు, సూపర్ ఉమెన్ లా గాల్లోకి ఎగిరి సిటీలో విలన్స్ అందరూ బొక్కలు ఎరగొడదామని. సూపర్ ఉమెనా? అయితే ఈ అభాగ్యుడికో 2,000 ఇచ్చి ఆదుకోవచ్చుగా. నీ అబ్బా, నా చావు నీకు జోక్ గా ఉందా? ఓ, చచ్చిపోతున్నారా? అయితే మీ అకౌంట్ లో ఎంతో కొంత డబ్బులు ఉంటాయిగా, అవి వేస్ట్ చేయటం ఎందుకు? నాకు అందులో ఒక 2,000 ఇవ్వచ్చు కదా. చచ్చిపోతున్నా గానీ డబ్బులు అడుగుతున్నారు. ఏం సమాజం రా ఇది? తీసుకో. ఓడి అమ్మ ఇచ్చింది. ఇలా రోజుకొకరు తగిలితే బాగుండు. 2,000 చచ్చే ముందు కూడా కరెక్ట్ గా ఇచ్చింది. సర్లే, కృతజ్ఞత లేదు. ఇదిగో సూపర్ ఉమెన్, ఈ 2,000కి 5,000 కలిపి 1 గంటలో ఇస్తా. వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయి, లేదా దూకే. అప్పుడు మొత్తం నాకే. 2,000కి 5,000? నిజంగానే 2,000కి 5,000 కల్పిస్తాడా? అసలు వస్తాడంటావా వీడు? ఏంటో. బతికే ఉంది ఇది ఇంకా. అమ్మయ్య వచ్చాడు. అమ్మని అమ్మ, బతికే ఉంది ఇది ఇంకా. మా బాలబాబు గారు అన్నట్టు ఒక మనిషిని పగే బతికిస్తుంది అనుకున్నా. ఈజీ మనీ కూడా బతికిస్తుందండి. నా పైసలు ఇదిగోండి. మీ 2,000కి 5,000 కలిపి మొత్తం 7,000. పోయే ముందు కూడా లెక్కేస్తుంది. అయ్యో తుస్సు, మీ డబ్బులు ఇచ్చేసానుగా, ఇప్పుడు దూకుతారా? అంటే నేను లైవ్ ఎప్పుడు చూడలేదు, ఒక్కసారి చూస్తాను. మీకేమైనా హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకేమైనా తెలుసా? అబ్బే, ఇప్పుడు ఇవిడ పుట్టింటికి రా చెల్లిలా ఏదో ఏడుపు కథ చెప్పేలా ఉంది. వద్దులే తల్లి, నువ్వు దూకే, వెళ్తాను, బాయ్. వినకుండా పోతావేంటి? ఇదిగో తల్లి, నిన్న ఏడుపు కొట్టు కథలు వినటానికి కదా డబ్బులు అడిగింది. సాయంత్రం 7 దాటితే మందంతా చిల్లు మోడ్. దానికోసం ఒక మ్యాన్సన్ హౌస్ బాటిల్, తందూరి చికెన్, వాటి కోసమే ఇదంతా. నా కథ వినకుండా వెళ్ళిపోతే నువ్వు తినే కూడా అరగదు. ఉత్తి పుణ్యానికి డబ్బులు సంపాదించిస్తే నాకే శాపనార్థాలు పెడతావా? ఉండవే. నా డబ్బులు. చచ్చినోడా, దొంగ వెదవా, తీసుకెళ్ళిపోయాను నా డబ్బులన్నీ. ప్రాఫిట్స్ ఇచ్చే వాళ్ళ మీద శాపనార్థాలు పెడితే ఇలాగే నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోతారు నాలాగా. ఇదిగో నీ డబ్బులేం నాకు వద్దులే. ఇంతకీ ఏం చేస్తుంటావు నువ్వు? నేనా? స్టాక్ మార్కెట్స్ లో లోనా బయట ఆటలు ఆడుతూ ఉంటాను. బాయ్, స్టాక్ మార్కెట్ లో లోనా బయట ఆటలుంటాయా? ఏంటిది? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా సచ్చినోడా? ఎవరైనా ప్రశాంతంగా పడుకోండి. చదువుకుంటేంటి? ఇవ్వరా నా డబ్బులు, ఇవ్వు రే. నా డబ్బులు ఇవ్వలేదనుకో చంపేస్తావాడిని. నువ్వు పోరా, నువ్వు పో. ఎందుకు వాడిని అలా కొడుతున్నావు? ఏంటంటే బాబు, ఎప్పుడు ఇలా ఫ్రస్ట్రేషన్ లోనే ఉంటారు మీరు? నా ప్రాబ్లమ్స్ నీకేం తెలుసు? యా ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్. సో సాడ్. నో యూ డోంట్, రియల్లీ యూ డోంట్. నీకేమైనా 9 hours కి పే చేసి 12 hours వర్క్ చేయించుకునే బాస్ ఉన్నాడా? 24 ఏళ్లకే నాకు పెళ్లి చేసి పాడ కట్టించాలన్న ఆలోచనతో రోజుకో పూజ చేసి నా శాలరీ అంతా నాశనం చేసి అమ్ముందా? పర్సులో పైసలు కొట్టేసే తమ్ముడున్నాడా? అన్నిటికీ మించి 1000కి 100 ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పి అప్పు తీసుకుని ఎగ్గొట్టిన ఎదవెవడన్నా ఉన్నాడా? అసలు మన దగ్గర డబ్బులు ఉండాలి. అయినా వాడిని వదిలేసావేంటి నువ్వు? నా డబ్బులు ఎవరిస్తారు? డబ్బులు తీ, నా డబ్బులు తీ. చైన్ ఉందా? చైన్ గోల్డ్. పైగా నాది కూడా కాదు, ఊరికే బిల్డప్ కోసం వేసా. అయినా ఇలా కోప్పడితే బీపీ వస్తుంది, కానీ నా దగ్గర నుంచి డబ్బులు మాత్రం రావు. కావాలంటే మీ ఏరియాలో ఎవరైనా కిడ్నీలు కొంటారో చెప్పండి, నా ఎమ్మేద్దాం. నేనేం స్మగ్లర్ని కాదు. ఎంతకాడ ఎంత ఇవ్వాలేంటి? 10K. ఓ సంతేనా? మీ దగ్గర ఒక 4,000 ఉన్నాయా? ఉన్నాయి. అది ఇవ్వండి. ఈవినింగ్ మన స్పాట్కి వచ్చేస్తే 10, 4 కలిపి మొత్తం 14 మీకు ఇచ్చేస్తా. ఇవ్వండి. వద్దా డబ్బులు?
ఈవినింగ్ స్పాట్కి వచ్చేయండి డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి. వీడు అసలు ఏం చేస్తున్నాడు? ఎన్ని డబ్బులు వస్తున్నాయి వీడికి? 10+4 14,000 వచ్చేస్తాయి. డబ్బుల కోసం వెయిటింగా? డబ్బు అంటే ఎంత ప్రేమో. ఈ రోజు అంతగా వర్కౌట్ కాలేదు, ఒక 2K తక్కువ వచ్చాయి. బాయ్. నీకోసం నువ్వు దాచుకున్నావా? ఇంకో 3,000 ఉంచుకున్నాగా. ఎందుకు లాక్కున్నావు? ఈ 1,000 రూపాయలు తీసుకొని ఈ రోజుకి హాఫ్ తందూరి హాఫ్ మందు తాగి సరిపెట్టుకో, ఓకేనా? తమరికి ఊర్లో 10 ఎకరాలు 2-3 కొంపలు ఉన్నాయా? ఉన్నాయి. ఇలా పక్కోడు జోబులు కొడితే 30 అయినా కొనొచ్చు. అవన్నీ కష్టపడి కొనుక్కున్నా సచ్చినోడా. నీకేమైనా తెలుసా మేము జేబులు కొట్టేసామని? ఈ రోజు ఇంకా రాలేదేంటి? ఎప్పుడు ఇక్కడే ఉంటాడు కదా టెర్రస్ మీద. ఈ రోజు ఎవడైనా మన మీద డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే బాగుండు. చాడు ఇలా రా. ఎక్కడికి పోయావు? ఈ రోజు నుంచి నేను అసిస్టెంట్ ని. పద, నాకు ఆ స్టాక్ మార్కెట్ ఏంటో నేర్పించు. నా డేటా మొత్తం కూడా నీకు ఎక్కిచ్చాను. ఇదిగో ఇలా ఇరిటేట్ చేస్తేనే నా బాస్ ని 2 పీకాను. జాబ్ పోయింది, టోటల్ బ్యాలెన్స్ 1 lakh సెటిల్ చేశారు. ఇంటికి వెళ్తే ఇది ఆవిరైపోతుంది. అందుకే ఇది ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిద్దాం. తీసుకో, వచ్చిన దాంట్లో 25% నీకు, 75% నాకు. 25%? మరి పోతే? వడ్డీ ఏం అక్కర్లేదు, నా లక్ష నాకు ఇస్తే చాలు. అమ్మని దొంగన దుడుకువే నువ్వు. లాభాల్లో 70% నువ్వు దుబ్బేస్తావా? పోతే నేను మొత్తం వెనక్కి తిరిగి ఇవ్వాలా? ఎలావమ్మా ప్లీజ్, ఇంకో జాబ్ వచ్చేదాకా నువ్వే నాకు దిక్కు. నాకు నీ అంత ఆశ లేదు. వచ్చిందంటో 30% నాకు, పోయిందా 1 రూపాయి కూడా వెనక్కి ఇచ్చేది లేదు. నెత్తిని తడిగుడ్డేసుకొని పోతూ ఉండాలి. దీనికి ఒకే అనుకుంటే రేపు మన కాలనీలో ప్లాట్ నెంబర్ 94కి వచ్చేసే. వస్తా. లాభం వస్తే ఓకే, కానీ 1 లక్ష పోతే నా పరిస్థితి ఏంటి? వామ్మో. ఇదిగో ఇది నీకు జస్ట్ ఇంట్రో మాత్రమే. లోపల ఏం జరుగుతుందో మొత్తం అబ్జర్వ్ చేయి. అంతేగాని ఏం రియాక్ట్ అవ్వకు, ఏం మాట్లాడుకు. నీ అసలుకి నాది గ్యారంటీ. వెళ్దామా? హాయ్ మావా. ఎవరు తను? తిను నా ఫ్రెండ్. అంటే తినకు కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఈ రోజు మనతో పాటు మ్యాచ్ చూస్తుంది. మన స్టైల్ అర్థమయ్యాక రేపటి నుంచి స్టార్ట్ చేస్తుంది. నమ్మచ్చా? నమ్మొచ్చు. ఓకే, రమ్మను. ఏంటి సెటప్ తేడాగా ఉంది? స్టాక్ మార్కెట్ అన్నారు, IPL మ్యాచ్ చూస్తున్నారేంటి? మ్యాచ్ స్టార్ట్ అవుతుందిరా. బెట్టింగా? నేను చూసుకుంటా. 2K మావా. CSK ఫస్ట్ ఓవర్ లో 2 వికెట్స్ తీస్తుంది. నో వికెట్. ముంబై డబుల్ స్కోర్ చేస్తుంది. అది కొట్టు. ఇన్ని రోజులు వీడు స్టాక్స్ లో లోనా బయట అనింది IPL బెట్టింగ్ గురించా? ఇది గాల్లో దీపం పెట్టడం కన్నా డేంజర్ కదా. నా డబ్బులన్నీ పోయేలా ఉన్నాయి. పోయింది. ఓకే, నెక్స్ట్ టైం మావా. ఎస్, నేనే గెలిచా. డబ్బంతా నాది మావా. నెక్స్ట్ బ్రో, నెక్స్ట్ ఏంటి? పద్దు. అమ్మ దీనమ్మ ఇలా వెళ్ళిపోయింది ఏంటి? ఏంద్రా వెళ్ళిపోయింది? ఇప్పుడు వీళ్ళకేం చెప్పాలి? పద్దు హలో. గేమ్ మధ్య నుంచి వెళ్ళిపోతావు ఏంటి? లోపల వాళ్ళు నా బొక్కలు సూప్ చేస్తారు. నువ్వు బెట్టింగ్లు పెడతావని తెలుసుంటే డబ్బులే ఇచ్చేదాన్ని కాదు. ఏదో స్టాక్స్ అన్నావు, బాగా ఎక్స్పీరియన్స్ రేమో అనుకున్నా. పైగా 7,000 బొక్క ఇప్పుడు. చూడు పాప, ఇది పెద్ద మాయ. ఇక్కడ పోగొట్టుకుంటేనే రాబట్టుకోగలం. అయినా ఈజీ మనీ అంటే ఇలానే ఉంటది. నీ అసలుకి నాది గ్యారంటీ అన్నాను కదా, మళ్ళీ నీ డౌట్ ఏంటి? ఏమో, నాకు నమ్మబుద్ధి కాలేదు. ఇదిగో ఇలా ఆట మధ్యలో వచ్చేస్తే తర్వాత నన్ను నమ్మరు. సరే, ఒక 10,000 ఇవ్వు, నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. ఆలోచిస్తావే, త్వరగా ఇవ్వు. ఒక 10 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి, నేను మళ్ళీ వస్తా. ఇదిగో నీ మనీ. పక్కో డబ్బులతో జల్సా చేసి డబ్బులు పోగొట్టే టైప్ కాదు నేను. అలా అనుకుంటే నీకు ఫస్ట్ టైం తీసుకున్న డబ్బులే తిరిగి ఇచ్చేవాడిని కాదు. ఎనీవే, నీ బ్యాలెన్స్ క్లియర్ అయిపోయింది కదా, గుడ్ బై. ఇక్కడున్నాడు, ఈ టైంకి ఇక్కడ ఉండాలి కదా. పిసినార్దేంటి మళ్ళీ వచ్చింది? మనకెందుకులే. రాజు ఏంటి? ప్లీజ్ అలా వెళ్ళిపోకు. నువ్వేం చెప్తే అది చేస్తాను. కావాలంటే నా వాలెట్ మొత్తం తీసుకో. డబ్బులు ఇస్తుందంటే ఎంత కావాలేంటి? 30,000. 30,000? పెద్ద ప్లాన్ తోనే వచ్చావు. సరే పద, నా ప్లాన్ చెప్తాను. హాయ్ మావా. దా. తనకైతే నో ఎంట్రీ. అలా కాదు మావా, నిన్నంటే కొత్త కదా, కొంచెం భయపడింది. ఈ రోజు ఫుల్ కాన్ఫిడెన్స్ తో వచ్చింది. ఇదిగో అంబానీలో జల్లుద్ది ఈ రోజు డబ్బులు, నాది గ్యారంటీ. రండి. బెట్టింగ్ పెట్టండి. ఇంకా నాదైతే RR వికెట్ రా. వికెట్ నాది 4 మీద 40. ఎస్, మొత్తం నాకే. ఇది ఎలా గెలుస్తుంది? ఏమో. నా
నాకు కావాల్సిన డబ్బుల కోసం మాత్రం నేను ఆడతానని వాళ్ళకి తెలుసు. సో నేను ఎక్కువ డబ్బులు బెట్ కట్టినా వాళ్ళకి డౌట్ వస్తుంది. నా ఫస్ట్ ఆట ఎప్పుడు నేను దేవుడికే వదిలేస్తాను. ఆ తర్వాత రౌండ్ లో నాకు రావాల్సింది లాగేస్తాను. ఆ తర్వాత నువ్వు దిగు. మేము ఎప్పుడు ఓవర్ లో పడే 6లు వికెట్స్ మీద బెట్టింగ్ వేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ చూపించానంటే వికెట్, రైట్ హ్యాండ్ చూపించానంటే 6. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను ఎప్పుడు పవర్ ప్లే అండ్ లాస్ట్ 4 ఓవర్స్ మీద బెట్టింగ్ వేస్తాను. మధ్యలో ఓవర్స్ మీద వాళ్ళు ఎంత టైం చేసినా కానీ నువ్వు మాత్రం బెట్టింగ్ వేయకూడదు. వాడు 2 వికెట్లు పడతాయని అది ఇదని ఓవర్ యాక్షన్ చేశాడు. నువ్వు మాత్రం భలే క్యాచ్ చేసావు. అలా ఎలా ఎగ్జాక్ట్ గా చెప్పగలుగుతున్నావు? ఇది 18th సీజన్. నేను ఫస్ట్ సీజన్ నుంచి చూస్తున్నా ఏ ప్లేయర్ లో ఎంత చేంజ్ ఉంది, ఏ టైంలో ఎలా ఆడతారని నా దగ్గర డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంది. మీరందరూ మ్యాచ్ చూస్తారు, కానీ నేను మ్యాచ్ ముందు పిచ్ గురించి, టీం గురించి స్టాట్స్ చూస్తాను. ఫస్ట్ ఓవర్ ని బట్టి మ్యాచ్ ఎలా వెళ్తుందో ఈజీగా గెస్ చేస్తాను. అయినా ఇదంతా చాలా పెద్ద మ్యాథమెటిక్స్ లే. ఎంతైనా గ్రేట్ అబ్బా నువ్వు. అయినా ఐపీఎల్ ని ఆటలా ఎంజాయ్ చేయటం ఎప్పుడో మానేశారు. ఐపీఎల్ ఒకప్పుడు ఛానల్ టీఆర్పీస్ తో, బేసిక్ బిజినెస్ తో, ఎంటర్టైన్మెంట్ కోసం జరిగేది. కానీ ఇప్పుడు అంతా బెట్టింగే, బాల్ టు బాల్ బెట్టింగ్. నీకు విషయం తెలుసా, ఒక్క ఐపీఎల్ సీజన్ లోనే ఇండియా అప్పు మొత్తం తీర్చేసి అంత బెట్టింగ్ మనీ చేతులు మారుతూ ఉంటది. అవునా? మరి నువ్వెందుకు 3-4 వేల కోసం ఆడతావు? పెద్దగా ఆడొచ్చు కదా, అప్పుడు మస్తు పైసలు వస్తాయి. అప్పుడు పెద్ద బిల్డింగ్ కొనొచ్చు, పొడుగు కాలో తిరగొచ్చు. మన అవసరానికి సరిపడా డబ్బులుంటే అది మన మాట వింటది. లేదనుకో దాని మాట మనం వినాల్సి వస్తుంది. నోటు సాఫ్ట్ గానే ఉంటది కానీ మనుషులతో రఫ్ ఆడిచ్చేస్తుంది. సరే, ఎప్పుడు బయట ఫుడ్ ఏం తింటావు? నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పు, రేపు వండి తీసుకొస్తా. తమరికి రేపు ఎంత కావాలండి? మనం ఫ్రెండ్స్ అని ప్రేమగా అడిగితే ఇలా చీప్ గా చెప్తావా? ఏ నిజంగానే ఫీల్ అయిందా? ఏ పద్దు పద్దు అలా కాదు. ఎన్ని రోజులు పైసల గురించి తప్ప దేని గురించి అని మాట్లాడావా? ఇప్పుడు సడన్ గా ఇలా నా పేరు కూడా తెలియదు నీకు. తమరికేదో నా పేరు తెలిసినాడు. ఇంతకీ నీ పేరేంటో? పిసినారి పద్దు, నా పేరు రాజు. నీకు రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవా? ఎప్పుడు బిందాస్ గా కనిపిస్తావు. 3000 వస్తే చాలు, ఏదో 3 crores వచ్చిన ఫీల్ లో ఉంటావు. మనకెవరు లేరండి, పైగా సింగిల్ కింగ్. లైఫ్ లో ఏదో సాధించాలని కసిని నింపే మనిషి గాని, ప్రేమ గాని ఇంకా తగలలేదు. తగిలే వరకు ఇలా గడిపేయడమే. ప్రేమ పెళ్లి అనేవి ఇలా జరిగిపోతాయి. మరి అప్పటికి బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగా ఉండాలి కదా. నాకు తెలిసి ఒక మనిషి తన ఫ్యామిలీ బతకడానికి పెద్దగా ఖర్చేం కాదండి. ఎప్పుడైతే పక్క వాళ్ళని చూసి ఇలాగే బతకాలి అని అనుకుంటామో అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది. ఇంకా అక్కడి నుంచి ఒకటే మ్యూజిక్. ఎనీవే, పైసలు సంపాదించడానికి అయితే మాత్రం మన దగ్గర మస్తు ప్లాన్స్ ఉన్నాయి. ఏంటో రాజు, నీ కూల్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా. ఈ ఫీల్ బాగుంది. ఎక్కువ తాకు, సరేనా? ఇప్పుడున్న పలంగా ఎందుకు రమ్మందా? కాదు, ఇవాళ కలెక్షన్ ఇచ్చేసాను కదా, మళ్ళీ ఎందుకు రమ్మన్నావు? అయితే మన ఇద్దరి మధ్య కలెక్షన్ తప్ప ఇంకేం లేదా? ఇదిగో మనం కాసేపు ఫ్రాంక్ గా మాట్లాడుకుందామా? ఇన్ని రోజుల్లో పాపం వీడికి అమ్మా నాన్న లేరు, ఏ బంధువు లేరు, ఒంటికాయ సొంటి కొమ్మిగాడని ఏ రోజైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టావా? పోనీ నువ్వు పిసినారదానివి కాబట్టి చీప్ అండ్ బెస్ట్ ఉప్మా అయినా ఏ రోజైనా చేసుకొచ్చావంటే నువ్వు? ఈ పద్దును అర్థం చేసుకుంది ఇంతేనా? నీకోసం తొక్కల ఉప్మా ఏంటి, బిర్యానీ తెచ్చాను. బిర్యానీ? నువ్వు వెళ్ళవమ్మా ఊరికే. ఇది నిజమైన బిర్యానీయేనా? నిజమైందే, తిను. నువ్వన్నది నిజమే. నేను ఒక్కరికి కూడా రూపాయి పెట్టను. కానీ నీకు బిర్యానీ పెడుతున్నానంటే నువ్వెంత స్పెషలో రాజు నాకు. రాజు, ఇలారా. ఇంతకీ ఆ పెంటోస్ వాళ్ళ దగ్గర ఎంతుంది మనం లాగడానికి? ఇప్పుడు అదెందుకు అంటే ఈసారి పైసలు లేకపోతే వాళ్ళ దగ్గర కొంచెం టెంప్ట్ చేసి బెట్టింగ్ లో ఫ్లాట్ రాయిన్ చేసుకుందామని. అమ్మని ఫ్లాట్ కోసం ఈ చికెన్ బిర్యానీ. వాళ్ళ ఫ్లాట్ మీద కన్నేసావా తల్లి? అలాంటి పెద్ద పెద్ద బెట్టింగ్స్ ఆడాలంటే లీగల్ గా చాలా ఇష్యూస్ వస్తాయి, తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. అంటే అప్పట్లో నా శాలరీ 50,000, బట్ ఇప్పుడు అది 2 మ్యాచ్లకే సంపాదించేస్తున్నా. అలాగే వాళ్ళు కూడా పోయింది ఆగట్లేదు కదా, మళ్ళీ మళ్ళీ పెడుతూనే ఉన్నారు. అందుకే ఈ బ్యాక్గ్రౌండ్ చెక్. బాగా బలిసిన వాళ్ళు రోజు చిల్ అవటానికి 1,00,000 ఖర్చు పెడతారు, పైగా రాజుల వంశం. బెట్టింగ్లు అంటే తెగ పిచ్చి. సో నేను వాళ్ళ వీక్నెస్ ని పట్టుకొని నా ఖర్చుల కోసం వాడుకుంటున్నాను. అయితే రోజుకి వాళ్ళు మాక్సిమం ఎంత పెట్టగలరు? చెరో 1,00,000 అయితే ఈజీగా పెట్టగలరు. 1,00,000 అంటే గెలిస్తే 2 లక్షలు. అయ్య బాబోయ్ పద్దు, నువ్వు రోజుకి 2 లక్షలు సంపాదించిపోతున్నావే. ఇదేంటి ఇలా వెళ్ళిపోతుంది? దీనికి లక్షణంగానే నరాలు కట్ అయిపోయినట్టున్నాయి. టైం అవుతుంది, ఇంకా రాదే. వచ్చింది. ఏయ్ బేవర్సేగా, టైంకి రావచ్చుగా, పద. దా రావే. రాజు, ఈ పద్దు నీకు రానిగా ఓకేనా? వద్ద ఫన్. ఏంటిది సడన్ గా? ఏమో
ఈ మధ్య ఏం కావాలన్నా రాజు రాజు అనే పేరు వస్తుంది నా నోట్లో నుంచి. నైట్ నిద్రలో కూడా కలవరిస్తున్నానంట. మా మమ్మీ చెప్పింది. ఇది అదే కదా? అదే అదే. ఓ మై గాడ్, నేను అనాథనని ఇంత పెద్ద ఫ్యామిలీని సెట్ చేసావా పద్దు? నాకు కూడా నువ్వు ఓకే, మింగిల్ అయిపోదామా? హలో హలో హలో, నేను నీ లవ్ యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు ఒకరిని కలవాలి. ప్రపోజ్ చేసింది నువ్వు, యాక్సెప్ట్ చేయాల్సింది నేను. మళ్ళీ ఇప్పుడేంటి నువ్వు యాక్సెప్ట్ చేయాలంటావు? నేను నీకు నచ్చాను కాబట్టే వెంటనే ఓకే అనేసా. నాకు కూడా ఇష్టమే, కానీ ఇష్టంతో పాటు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ముఖ్యం కదా, అందుకే. సరే పద, ఆ ముచ్చట కూడా ఏదో తీర్చేసుకుందాం. నీకు ఓకేనా అయితే? పద. హాయ్. హాయ్. ఎవరు మీ అన్న? కాదు, పెద్ద పెద్ద బెట్టింగ్స్ డీల్ చేసి క్రికెట్ బుక్ కి ఫ్లాట్ కాదు పార్లమెంట్ ని లీగల్ గా మనకి సెట్ చేసి పెట్టేస్తాడు. కన్ఫర్మ్ నువ్వు బొక్కలో వేయించడానికే ఇదంతా ప్లాన్ చేసావు. మరి మన లవ్ క్యాన్సిల్ అయితే? క్యాన్సిలా? ఇదిగో ఇలాంటి పెద్ద పెద్ద బెట్టింగ్లన్నీ అందమైన ముసుగేసుకుని ఉన్న రాక్షసులు లాంటివే. ఇదంతా ఒక మాయే. ఏమైనా తేడాలు వస్తే రోడ్డు మీదకి వచ్చేస్తాం ఒకేసారి. వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నా రాజు గురించి నాకు తెలుసు. అలా మాయలు చేసే మాయల పకీర్నే మాయ చేసే టాలెంట్ నీది. నీ టాలెంట్ నీకు తెలియట్లేదురా రాజు. నువ్వు బంగారు నిధివి, చిల్లర కోసం పాకులాడతావేంటి? నువ్వు ఈ ఎదవ కేజీఎఫ్ డైలాగులు మాత్రం కొట్టమాకు. నీకు పైసలు కనిపిస్తున్న సరికి ఆశతో ఆత్రం మొదలైంది. ఇదిగో పెద్దగా బెట్టింగ్స్ పెట్టి ఈ సీజన్ అయ్యే వరకు ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్, కోకాపేటలో ఫ్లాట్ కొనాలి. అప్పుడే లవ్ పెళ్లి, లేదంటే ఇలా ఒక్కడవే చావు. ఏం మాట్లాడుతున్నావే? కోకాపేటలో విల్లా అంటమావా? కామెడీ చేస్తున్నా? బ్రో ఆగు బ్రో, వస్తున్నా. ఏంటి బ్రో, నేను బెట్టింగ్ వేయడానికి రాలేదు. నిన్న చిన్న పనుండి రాలేకపోయాలే బ్రో. ఓకే బ్రో, ఇంకో విషయం, ఈ రోజు నుంచి పెద్ద పెద్ద బెట్టింగ్లు వేస్తానంటేనే రండి బ్రో, లేకపోతే వద్దు. అంటే నా రేంజ్కి మరీ 10-25 ఆడుతుంటే మజా లేదు బ్రో. ఓకే బ్రో, పెద్ద పెద్దవే వేద్దాం. ఓకే బ్రో, అయితే సాయంత్రం వచ్చేసాయి. సరే. ఇదిగో పిసినారు పద్దు, ఈ రోజు బెట్టింగ్ 1,00,000తో స్టార్ట్ చేస్తున్నాం. ఇదిగో 1,00,000. ఓడి అమ్మా, నిజంగానే 1,00,000 తెచ్చింది. అయినా 1,00,000 తెచ్చావంటి? మన ఫస్ట్ బెట్టింగ్ 1,00,000 అని చెప్పా కదా. అదే నీ చేతిలో ఉందిగా. మరి ఫస్ట్ మ్యాచ్ పోతే? పోకుండా ఆడాలి. ఈ రోజు మొదటి దేవుడికి, రెండోది ఉంచుకున్న దానికని వదిలేస్తే పీక కొరికేస్తా. చిన్న అమౌంట్ కాదు అది, 1,00,000. జాగ్రత్తగా ఆడు. ఇది మరీ బాగుంది. నేనేమన్నా బ్రహ్మన ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేయడానికి? మనిషి చెయ్యకపోతే సావే నీకు. దా. అలా ఇరికించేసిందని దొంగ మొక్కంది. వచ్చాడు. బ్రో బ్రో బ్రో, సాటి మగాన్ని బ్రో, కనికరించు బ్రో, వదిలేయి బ్రో. ఆ పొద్దునే బ్రో ఇలా టెంప్ట్ చేసి నన్ను ఇరికిచ్చింది. అయినా బ్రో నన్ను ఇలా కట్టేస్తే డబ్బులు వస్తాయా? నన్ను వదిలేశారనుకో, బయటకు వెళ్ళి ఇంకో గేమ్ ఆడి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. నేను మనీ మైండెడ్ కాదని మీకు తెలుసు కదా బ్రో. నిన్ను మేము ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా టెంప్ట్ చేసినా పెద్ద అమౌంట్కి టెంప్ట్ అవ్వాలి. ఆ ఒక్క కారణానికి నేను వదిలేస్తా. కానీ ఆ ధరని తెలిసిందనుకో నన్ను తాట తీస్తుంది. సాయంత్రం మ్యాచ్ లోపల నువ్వు సెటిల్ చేయాలి మాకు అమౌంట్. సెటిల్ చేస్తాను బ్రో, ముందు కట్లిప్పే. అమ్మా అమౌంట్ తీసుకురా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. నన్ను అక్కడ ఇరికించేసి ఇక్కడ జాలీగా తిరుగుతున్నావా? రావేరా, దొరికావే. రాజు నువ్వా? దొరికిపోయానా? వదిలేసారా? సారీ సారీ. వచ్చేసావా? నేను నీకోసం ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా రాజు? సమ్మగా ఐస్ క్రీమ్ చీక్కుంటూ ఎంజాయ్ చేస్తూ నా మీద బెంగ అంటావా? చంపి బొంద పెట్టేయాలి నిన్ను. రాజు కాదు రాజు, మన లవర్స్ కదా, అందుకే అలా సరదాగా ఏడిపించిన. నన్ను రెచ్చగోకి బుక్కి బొక్క అని నాకు బొక్క పెట్టావు. మర్యాదగా 1,00,000 బయటికి తీవే. రాజు, మన ప్రేమకున్న విలువ అంతేనా? ప్రేమనే నరాలే లేవే నీకు. అన్ని నరాల్లో నీకు పైసలు నిండిపోయాయి. సరే రాజు, నా దగ్గర ఉన్నదంతా తెస్తాను. ఒక్క 1 లాస్ట్ గేమ్ ఆడదాము. గట్టిగా జుగాడు చేద్దాం. లైఫ్ సెటిల్ అయిపోవాలి. వాళ్ళకి బలిసిన ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చేమని చెప్పు. దీనమ్మ కొడితే కోకాపేటలో విల్లా కొనాలి, లేదంటే మళ్ళానే జాబ్ కు పోవాలా. నమ్మొచ్చా ఈసారైనా? నన్ను నమ్ము రాజు. అక్కడ చేస్తే ఓకే. ఎంత? 10 లక్షలు. 10 లక్షలా? ఒరిజినలేగా. మిగతా వాళ్ళందరూ ఏరి? మిగతా వాళ్ళు ఎవ్వరూ కనపడరు, కానీ బెట్టింగ్ మాత్రం మస్తుగా పెడతారు. మీరేం వరీ అవ్వకండి. సరే, మొదటి బెట్ ఎంత పెడదాం? మావా, ఈ రోజు 2 బెట్టింగ్స్. 1 టాస్ ఎవరు గెలుస్తారు, 2 ఫైనల్ గా మ్యాచ్ ఎవరు విన్ అవుతారు, అంతే. కానీ మన స్టైల్ అది కాదు కదా. కాదు, కానీ ఇవాళ ఇదే ఫాలో అవుదాం. మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే, మీరు ఫస్ట్ దానికి ₹10 పెడితే నేను ₹20 ఇస్తా. అదే సెకండ్ బెట్టింగ్ కి మీరు ₹10 పెడితే నేను ₹100 ఇస్తా. మీరే డిసైడ్ చేసుకోండి బెట్టింగ్ పెడతారా లేదా. కానీ ఫస్ట్ ఆట పోతే సెకండ్ ఆటకు అసలు ఛాన్సే ఉండదు కదా. అయితే ఆడకండి. కాదు, ఏంటి సీక్రెట్ డిస్కషన్స్? ఓకే, నీకన్నీ చెప్పాలి. ఏంటి? నీకు
నీకేమైనా చిప్పు దొబ్బిందా? వాడు అంతిస్తా అంటే ఆలోచిస్తావేంటి? నీకేం చిప్పు దొబ్బిందా? తేడాలు వస్తే రోడ్డు మీదకి వచ్చేస్తాం. వాడి బలుపుకి రీజన్ ఏంటో నాకు తెలియదు, కానీ రాజు ప్రొడక్షన్ మీద మాత్రం నాకు 200% నమ్మకం ఉంది. కొడుతున్నాం మనం ఇవాళ ₹1,00,00,000. పద. కోటి రాకపోగా ఇది రోడ్డు మీదకి వచ్చేస్తే నన్ను చంపేస్తుందేమో. వీఆర్ రెడీ. ఎంత పెడుతున్నారు ఫస్ట్? 10 lakhs. సరే, టాస్ ఎవరు గెలుస్తారు? పంజాబ్. పంజాబ్ ఓడిపోద్ది చూడు. సిఎస్కే గెలుస్తారు టాస్ ఇవాళ. గెలిచా. 20 lakhs ఫస్ట్ పెట్టి గెలిచేసాం. సరే, ఫైనల్ గా మ్యాచ్ ఎవరు గెలుస్తారు? మీ బెట్టింగ్ దేని మీద? సిఎస్కే. పంజాబ్. సిఎస్కే 30 lakhs. పంజాబే గెలుస్తుంది. ఒక్క నిమిషం. 35 lakhs. అమ్మ దీనమ్మ దీని ఆశ. ఓహో, ఇంకో 5 తీసావా? 35 lakhs. నేను గెలిస్తే మీరు 3.5 crores ఇవ్వాలి. ఇస్తా 3.5 crores ఇస్తా. చూడు మ్యాచ్ చూడు. చూసావా మా వాళ్ళు ఎలా ఆడుతున్నారో? మరి పోయినట్టే. మ్యాచ్ ఏంటి ఎలా తిరిగింది? పంజాబ్ గెలిచింది రే. మొత్తం మంది 35 lakhs మంది. ఈ 5 lakhs అయినా నాకు ఉంచండి ప్లీజ్. అంత సీన్ లేదమ్మా, మొత్తం నాది. కరెక్ట్ గానే ఉన్నాయి అమౌంట్ అంతా. 1 2 3. పాపం ఖర్చులకు కూడా లేవనుకుంటా కదా. తీసుకోండి, ఇందా. వాడికి నేను మొదట్లో ఇచ్చిన 2000 ఇప్పుడు నాకు మిగిలిందనమాట. చీది అమ్మ బతుకు. అందుకే ముందు నుంచి వద్దన్నాను. నువ్వే బంగారు బాతు గాడిద గుడ్డని మొత్తం పెట్టావు. ఇప్పుడు మనం ముడ్డు కోసి పారదుబ్బారు. లీవ్ మీ అలోన్. పో. నీ కర్మ. ఉన్న డబ్బులన్నీ పోయాయి. ఆఖరికి దాచుకున్న 5 లక్షలు కూడా పోయాయి. ఇప్పుడు ఏం చేయను? కూల్. ఇదంతా కాదు, కాల్లో వేళ్ళు పట్టుకొని వాడిని నా డబ్బులు ఇవ్వమని అడుగుదాం. కనీసం 5 లక్షలైనా తెచ్చుకుందాం వాడి దగ్గర నుంచి. ఎందుకన్నా వేరే దారి లేదు నాకు. ముందు వాడికి ఫోన్ చేద్దాం. స్విచ్ ఆఫ్. సరే, నేనే వెళ్ళి అడుగుతా. అదేంటి లాక్ వేస్తున్నారు? నాని వాళ్ళు ఎక్కడా? వారు లేరక్క. లేరా? వాళ్ళు కాలేజెస్ వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక 10 days కి ఈ ఫ్లాట్ రెంట్ తీసుకున్నారు. మా ఓనర్ కూడా లేడని నాకు ఖర్చులకు ఉంటాయని నేను ఇచ్చాను. అక్క, మా ఓనర్కి చెప్పొద్దక్క ఈ విషయం గురించి. ఇలా బెట్టింగ్లు ఈజీ మనీ అంటూ పోయి నాలాగా రోడ్డు మీదకి రాకండి. మావా, ఈ ఏరియాలో కలెక్షన్ 50 lakhs. ఒకపేటలో వెళ్ళా కావాలంటే దానికి వెళ్ళా. ఈజీ మనీ కోసం కక్కుర్తి పడితే ఇలాగే ఇదిలోకి రావాల్సి వస్తుంది. షిఫ్ట్ ద లొకేషన్.